ఆలు మరిచా నీతో అడుగులు వేస్తూ ఉంటే అంకెళ్ళు మరిచా చూస్తూ ఉంటే అల్లాడిపోతూ ఉండే గుండె కళ్ళ ముందు నువ్వే. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, చాలా బాగా వచ్చింది వీడియో అనేది. అంటే మీరు ల్యాండ్స్కేప్లో చూస్తేనే బాగా నచ్చుతుంది మీకు. 4K క్వాలిటీ టైప్లో ఉంటుంది. చూడండి, ఈ సాంగ్ మీద చాలామంది అడిగారు. ఓకే, మీరు చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా ఇప్పుడు కొంచెం సేపులో పెడతాను. చేస్తున్నా కాబట్టి దానికి ప్రీసెట్ కన్వర్ట్ చేసి ఇవ్వడానికి కొంచెం టైం అవుతుంది. ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేయండి, డెఫినెట్లీ మీకైతే వచ్చేస్తుంది. నో ప్రాబ్లం, మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత యూజ్ చేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ అయితే ఇచ్చాను. అవి నేను ఫుల్ ప్రాజెక్టే ఇచ్చేవాడిని, కానీ ఇందులో మీకు ఫుల్ ప్రాజెక్ట్ తోటి అది మెంబర్షిప్ అడుగుతుంది. ఎందుకంటే నేను ఆ ఫొటోస్ అనేది ఎక్కువ క్వాలిటీలో ఉన్నాయి. అవి మీకు మొత్తం యాడ్ చేసి వేరే ఫోటో కూడా పెట్టుకోవచ్చు, అట్లేం లేదు. కానీ ఓకే, మీకు ఒక చెప్తే మీకు ఒక ఐడియా అయితే ఉంటుందని నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తలేను. ఓకే, ఫోటో రీప్లేస్ పెట్టినా కూడా ఫుల్ ప్రాజెక్ట్ ఏమవుతుందంటే, నేను స్క్రీన్ రికార్డింగ్ ఒకటి చూసిన ఇన్స్టాగ్రామ్లో, ఒక సబ్స్క్రైబర్ పంపించారు. మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తున్నారు కానీ మేము ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు రొటేషన్ అయిపోతుంది, అలా అవుతుందని చాలామంది అన్నారు. ఎందుకంటే నేను ఫొటోస్ అనేది కొన్ని రొటేషన్లో ఉంటుంది, కొన్ని ఇది ఉంటుంది, కానీ నేను స్ట్రైట్గా చేసి ఇస్తాను మీకు. అప్పుడు మీరు రీప్లేస్ పెట్టేటప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. ఓకే, కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా నేను ఫస్ట్ మీకైతే ఒకటి బీట్ మార్క్ ఇచ్చాను, ఇంకోటి ఎఫెక్ట్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో తెలుగు ఫాంట్ ఒకటి ఇచ్చాను అండ్ ఇంగ్లీష్ ఫాంట్ కూడా ఒకటి ఇచ్చాను. మీకు తెలుగు నచ్చకపోతే రెండు తెలుగు, అసలు మీకు ఇంగ్లీష్ నచ్చకపోతే తెలుగు యూజ్ చేయండి, తెలుగు నచ్చకపోతే ఇంగ్లీష్ యూజ్ చేయండి. రెండు యూజ్ చేద్దామని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో రెండు ఇచ్చాను. ఓకే, తెలుగు పెట్టాలంటే మీరు టెక్స్ట్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. నేనైతే రెండు మిక్సింగ్ చేసి ఇచ్చాను, నాకు బాగా నచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇది ఇక్కడ ఐడియో అయితే రిమూవ్ చేసి కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసిన తర్వాత డిలీట్ చేద్దాం. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే యూజ్ చేయండి. నేను యూజ్ చేసిన ఫొటోస్ కావాలంటే టెలిగ్రామ్లో పెడతాను, మీరు కామెంట్ చేయండి. ఓకే, ఆల్రెడీ చాలాసార్లు పెట్టాను అనుకుంటా ఈ ఫొటోస్ అనేది, మీకు అంత యూస్ కూడా కాకపోవచ్చు. యూస్ అయితే కామెంట్ చేయండి, నేను పెడతాను, అట్లేం లేదు నాకు. కానీ ఓకే, ఫోటో సెలెక్ట్ చేసిన ఇలాగైతే పెడుతున్నాను. కొంచెం లో క్వాలిటీలో ఉన్న ఫోటో ఉంటే మీరైతే రిమైనింగ్లో అయితే ఎన్హాన్స్ అయితే చేయండి, లేకపోతే వీడియోని ఎన్హాన్స్ చేయండి. నేను వీడియో ఎలా ఎన్హాన్స్ చేసే క్వాలిటీ పెంచుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసిన, అది రీల్లో కూడా చేసిన నేను. లేదు మీకు ఆ వీడియో తెలియకపోతే కామెంట్ చేయండి, కావాలంటే లింక్ అయితే సెండ్ చేయండి, ఇక్కడ ట్రై చేస్తాను. కామెంట్ అయితే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను, మీరు కామెంట్ చేయొచ్చు. మీ ప్రాబ్లం ఎలాంటివి ఉన్నా డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, ఓకే, కానీ ఇస్తాను, అట్లేం లేదు. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు అన్నీ. ఓకే, కొన్ని యాడ్ చేసిన. ఇప్పుడు మనం కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకోండి. షేప్ తీసిన తర్వాత దీనైతే మీరైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి, ఇలాగైతే. ఓకే, నేను ఏ షేప్లో అయితే పెడుతున్నానో ఆ షేప్లో అయితే మీరైతే కొంచెం పెట్టుకోండి. ఓకే, ఈ షేప్లో అయితే పెట్టి లాస్ట్లోకి అయితే జరిపిస్తున్నా. జరిపిన తర్వాత ఈ షేప్ని ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉంది కానీ కలర్ అండ్ ఫిల్, దాన్ని సెలెక్ట్ ఈ ఆప్షన్ ఉంది కదా కలర్ అండ్ ఫిల్, ఆ కలర్ అండ్ ఫిల్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే డ్యూయల్ కలర్ ఉంది కదా, డ్యూయల్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఓకే, డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో ఈ వైట్ కలర్ని మీరైతే బ్లాక్ కలర్గా అయితే కన్వర్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ది దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ కనిపిస్తుందా మీకు, అందులోకి వెళ్ళి కింద 100% ఉంది కదా, దాన్ని అయితే 0 చేసుకోండి. 0 చేసిన తర్వాత ఇలాగైతే ఈ ఏదైతే లైన్ కనిపిస్తుందో మీకు, ఈ లైన్ ఇలాగైతే పెట్టుకోండి. మీకు ఎంతలో కావాలో అంతలో అయితే పెట్టుకోవచ్చు. నాకు ఇంతే కావాలి, నేను ఇంతే పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మీరు లిరికల్ కాపీ చేశారు కదా ఇంతకుముందు, దాన్ని అయితే పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తే లిరికల్ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇంకా బాగా లిరికల్ కనిపించాలంటే ఆ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొంచెం పైన పెట్టుకోవాలి మీరు, ఇలా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు అంతనే ఉంచండి, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు. ఇప్పుడు చూడండి, ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం పైన మీకు ఒకసారి బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఎఫెక్ట్ ప్రాజెక్ట్లో మీకు కింద ఒక ఫోటో ఉంటుంది, ఎండింగ్లో ఉంటుంది.
ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. మీరు ఎలా కాపీ చేస్తారంటే పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి. ఎందుకు అలా చెప్తున్నానంటే దీనికి కీ యానిమేషన్ కూడా ఉంది. కాపీ లేయర్ చేసి ఈ ఫోటోని డిలీట్ చేసేయండి, ఎందుకంటే తర్వాత అవసరం ఉంటుంది మనకు. ఇప్పుడు బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ మీ ఫోటో ఇలా కానీ జరుగుతూ ఉంటే మీరు కొంచెం సెంటర్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జరపకండి. మీ ఫింగర్ ఉంటుంది కదా, 2 ఫింగర్ అయినా 1 ఫింగర్ అయినా ఇలా జరిపితే వచ్చేస్తుంది ఇలా. ఓకే, ఫేస్ కట్ అనేది సెంటర్లో ఉండాలి. ఇంకోటి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకోవచ్చు. మళ్ళీ మాకు బాయ్స్కి చేయలేదని ఫీల్ అవ్వద్దు. ఓకేనా, ఇలా చూడండి చాలా నీట్గా వచ్చింది. ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇందులో, మీరు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకేనా, చూశారు కదా, కొన్ని ఫొటోస్కి చెప్తున్నాను. ఓకే, ఇలాగైతే కరెక్ట్గా చేసుకోండి, కొంచెం టైం అయినా పర్వాలేదు. ఇప్పుడు బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. అంటే ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు పైన ప్లస్ సెకండ్ ఉంటుంది, సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. ఇందులో 9 లేయర్స్ ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోండి. కలర్ HDR ఉంటుంది, అది షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ ఇలా ఉంది, దాని తర్వాత ఇలాగైతే అయిపోయింది. చాలా సూపర్ కలర్ గ్రేడింగ్ ఉంటుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. సూపర్ లుక్ అయితే ఉంటుంది. ఇంతే, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియోని ఈజీగా సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. జై హింద్.